వసు, కాలేజ్ కి లేట్ అవుతుంది, బయలుదేరదాం పదా అని అంటాడు రిషి. సార్, లహరి ఇంకా రాలేదు, నాకెందుకో కొంచెం భయంగా అనిపిస్తుంది. లహరి వచ్చిన తర్వాత నేను కాలేజ్కి వస్తాను సార్, మీరు వెళ్ళండి అని అంటుంది వసు. అదేంటి వసు, కొత్తగా భయపడడం దేనికి అని అంటుంది జగతి. సాక్షి దగ్గరికి వెళ్ళింది కదా అత్తయ్య, ఒకవేళ తనకి అక్క బావ మేమే అని తెలిసిపోతే లహరిని ఏమైనా చేస్తుందేమో అని కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. అందుకే నేను లహరి వచ్చే వరకు ఇంటి దగ్గరే ఉంటాను, తన కోసం వెయిట్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది వసు. నువ్వు అలాంటి అనుమానాలేం పెట్టుకోకు వసు, ఏమి కాదులే. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉందేమో, అందుకే లహరికి లేట్ అయిందేమో, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు వసు అని అంటూ ఉంటుంది జగతి. ఏమో అత్తయ్య, ఎందుకో సాక్షి గురించి మనకు తెలుసు కదా, అందుకే చాలా భయంగా అనిపించింది ఒక్కసారిగా అని అంటుంది వసు. అలాంటి భయాలేం పెట్టుకోకు వసు, అయినా లహరి తెలివైన పిల్ల, జాగ్రత్తగానే ఉంటుందిలే అని అంటాడు రిషి. సరే సార్, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని అంటుంది వసు. సరే రిషి, మనం వెళ్దాం, లేట్ అవుతుంది కదా. లహరి వచ్చిన తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసి వసు నెమ్మదిగా వస్తుందిలే అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. డాడ్, నేను మీ కారులోనే వస్తాను, మీకేం ఇబ్బంది లేదు కదా అని అంటాడు రిషి మహేంద్రతో. అయ్యో, నాకేం ఇబ్బంది నాన్న అని అంటాడు మహేంద్ర. వసు, ఇదిగో కార్ కేసు, నువ్వు కారులో వచ్చేయి, నేను అమ్మ డాడ్ వాళ్ళ కారులో వెళ్ళిపోతాను అని అంటాడు రిషి. సరే సార్ అని కార్ కేస్ ని తీసుకుంటుంది వసు. రిషి జగతి మహేంద్రలతో వాళ్ళ కారులోనే వెళ్ళిపోతాడు కాలేజ్ కి. లహరి కోసం వసు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏమైంది, ఫోన్ చెయ్యాలా వద్దా, ఒకవేళ సాక్షి పక్కనే ఉంటే నా నెంబర్ గుర్తుపడితే అప్పుడెలా, అందుకే ఏమీ అర్థం కావట్లేదు అని వసు లహరి కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది. లహరి హడావుడిగా గబగబా అక్క అక్క అనుకుంటూ లోపలికి వచ్చి తలుపు గడియలు పెట్టేస్తుంది. లహరి, వచ్చేసావా, ఏమైందే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది వసు. ఏంటక్క నువ్వు, రాత్రి నీకు మెసేజ్ పెట్టాను, ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. ఆడియోస్ వీడియోస్ పెట్టాను, వాటిని కూడా చూడలేదు. అసలు నువ్వేం చేస్తున్నావక్క, అసలు నాకెంత టెన్షన్ గా ఉందా. నువ్వు త్వరగా చూస్తే నా ఫోన్ లో డిలీట్ చేద్దాము అంటే నువ్వేమో చూడవు, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటుంది కంగారుగా లహరి. ఏంటే, ఏం పంపించావు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నైట్ బావా నేను బయటకు వెళ్ళాము, అప్పటి నుంచి ఫోన్ ని పట్టించుకోలేదు. ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిందో చూసుకోలేదు, ఇంటికి వచ్చాక చూసుకున్నాను, ఛార్జింగ్ పెట్టాను, ఏం పంపించావు అని అనుకుంటూ గబగబా రూమ్ లోకి వెళ్తుంది వసు. వసు వెనకాలే లహరి కూడా వెళ్తుంది. అక్క, నువ్వు బావ ఫోన్ నుండి మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు సాక్షినే లిఫ్ట్ చేయబోయింది తెలుసా. వెంటనే నేను అప్పుడే వాష్రూమ్ లో నుంచి వచ్చి లిఫ్ట్ చేశాను, చాలా భయం అనిపించింది నాకైతే. టెన్షన్ తో ఏం చేయాలో అర్థం కాక నా ఫోన్ లో నీకు పంపించిన వీడియోస్ డిలీట్ చేసేసాను. నీ ఫోన్ లో సేఫ్ గానే ఉంటాయి కదా అని నా ఫోన్ లో డిలీట్ చేసేసానక్క. నువ్వు బావ రాగానే ఆ వీడియోస్ చూపించు అని చెప్తూ ఉంటుంది లహరి. ఇది రేపటి వీడియో ప్రోమో అండి, ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.